నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 40 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం. భీమవరంలో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. భీమవరం టాస్క్ ఫోర్స్ సభలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలను చేపట్టిన జవహర్కు విజయవాడలో అభినందనలు తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో 16 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన కూటమి నాయకులు. ఎండియు వాహనదారులకు ఉపాధిని కల్పించాలి. తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. మహాకవి శ్రీశ్రీ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన అభిమానులు. 75 ఏళ్ల మహాప్రస్థానం ప్రాధాన్యతను వివరించిన కవి ప్రసాద్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీన భారీగా నిర్వహించనున్న కూటమి ప్రభుత్వ ఏడాది విజయోత్సవ వేడుకలు నిడదవోలులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరుతూ వైసీపీ నిర్వహించనున్న ధర్నాలు నిడదవోలులో తెలిపిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు జయప్రదం చేయాలని కార్యకర్తలకు హితవు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం కొవ్వూరులో చెప్పిన ఎమ్మెల్యే ముప్పిడి. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అమలాపురంలో ఘనంగా నిర్వహించిన రంగోలీ పోటీలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. జిల్లాలో 40 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. భీమవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చే వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తామన్నారు. అలాగే ఈ పార్లమెంట్లో జాతీయ రహదారి 165 నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు 7.4 కోట్ల రూపాయలు నష్టపరిహారం అందించామన్నారు. కాబట్టి రైల్వేకి సంబంధించి అలాగే భీమవరానికి సంబంధించి నేను దాదాపు 11 ఫ్లైఓవర్లు పెట్టి అవి కూడా నెక్స్ట్ స్టేజ్ లో అప్రూవల్ కావడానికి కావాల్సినటువంటి డిపిఆర్లు చేయించాం, అధికారులతో సర్వేలు చేయించాం. నరసాపురం పార్లమెంట్ లో దాదాపు నేను ఒక 40 ఫ్లైఓవర్లని రికమెండ్ చేయడం జరిగింది. పార్లమెంట్ మొత్తం చెప్తున్నా, ఆ తణుకులో కానివ్వండి, మండపేట దగ్గర మండపాట దగ్గర ఉన్నటువంటిది కానీ, లేకపోతే రేలింగ్ కానివ్వండి, లేకపోతే అత్తిలి కానివ్వండి, ఇలాగ రకరకాలు, నరసాపురం కానివ్వండి, భీమవరంలో సంబంధించి ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ లో రైల్వే గేట్ అత్మాని వేసి ఉండేటువంటి పరిస్థితి. అక్కడ ఆర్యూబీలు అయితే అనుమతి ఇబ్బంది ఉంది, వాటర్ సీపేజ్ ఉంటుంది. ఆర్ఓబి అయితే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, లెంగ్త్ సరిపోవడం లేదు. ఇటు కోడూరులోకి దిగాలి, అటు బివి రాజు గారి స్టాచ్యూ దగ్గర దిగాలి, లెంగ్త్ ఇబ్బంది వస్తుంది. కాబట్టి టెక్నికల్ గా ఏ విధంగా చేయాలనేటువంటి విషయం మీద దాని మీద ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఏదేమైనా అక్కడ ఒక ఆర్ఓబి, కోడూరు గేట్ దగ్గర ఒక ఆర్ఓబి, అలాగే అక్కడ కాస్మోపాలిటన్ క్లబ్కి వెళ్ళే చోట ఒక ఆర్ఓబి, ఇలాగా చాలా ఆర్ఓబీలు భీమవరానికి సంబంధించి డిపిఆర్లు కూడా తయారవుతున్నాయి. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల రక్షణ అధికారి, చైల్డ్ లైన్, స్వచ్ఛంద సంస్థల వంటి సంబంధిత విభాగాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. వీరంతా 15 నుండి 18 సంవత్సరాల వయసు గల కౌమార దశ కార్మికులను గుర్తిస్తారన్నారు. ఇవన్నీ కూడా ఒక 1 మంత్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. డే వైజ్ షెడ్యూల్ అంతా కూడా I request all the concerned officers అంటే ఈ డే వైజ్ షెడ్యూల్ డిఫరెంట్ ప్లేసెస్ లో
ఎన్ఫోర్స్మెంట్, తర్వాత బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా బడిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్లోనే ఉండాలి. స్కూల్ బయట ఉన్నారు అంటే అది చైల్డ్ లేబర్ కిందే వారిని చైల్డ్ లేబర్ యాక్ట్ గుర్తిస్తుంది. చైల్డ్ బయట ఉన్నారు అంటే వాళ్ళు చైల్డ్ లేబర్ కిందే. ముఖ్యంగా మన జిల్లాలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా 6th, 7th, 8th డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ముఖ్య కేసెస్లో ఈ డ్రాప్ అవుట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీని మీద డిస్ట్రిక్ట్ అంటే డిఈఓ గారు, ఎంఈఓస్, ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో ఎంపీడీఓస్, ఎంఈఓస్, ఎంఆర్ఓస్, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా కోఆర్డినేషన్ తోటి పిల్లలందరినీ కూడా స్కూల్కి డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్లో ఉండేటట్టుగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి చైల్డ్ లేబర్స్ బస్సుల దగ్గర కానీ, హోటల్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ పిల్లలు బడి వయసు పిల్లలు ఎక్కడ కూడా వర్క్ చేయకుండా ఉండేటట్టు తీసుకోవాలి. కేసెస్ బుక్ చేయాలి. ఫర్మ్గా ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకనల్ లక్ష్మి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, డిఈఓ ఈ నారాయణ పాల్గొన్నారు. విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి కెఎస్ జవహర్ను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా అక్కడే కలిసి అభినందించారు. ఈ మేరకు పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాల నేపథ్యంలో బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరిన్ని ఉన్నత పదవులను చేపట్టగలిగే స్థితికి ఎదగాలని సూచించారు. ఇదిలా ఉండగా తణుకులో ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో వైద్య ఖర్చుల కోసం నియోజకవర్గానికి చెందిన 16 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 11,55,000 రూపాయల చెక్కులను కూటమి నాయకులు సోమవారం అందజేశారు. అనంతరం తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్మిల్లి సిఫార్సుతో ఈ నిధులు విడుదలయ్యాయన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అర్హత ఉన్నప్పటికీ వైద్యం పొందలేక సొంత ఖర్చులతో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందినట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్థాయిలో ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3 కోట్ల చిల్లర మనకి సీఎం సహాయ నిధి కింద రావడం జరిగింది. అనేక మంది ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైతే పేదలు వైద్యం చేయించుకుని వైద్య ఖర్చులు మీట్ అవ్వలేని పరిస్థితులు ఉంటారో వారందరికీ కూడా సీఎం సహాయ నిధి నుండి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే మనం ఏవైతే క్లెయిములు పెట్టామో అందులో మనకి 99% మనకి క్లెయిములు సీఎం ఆఫీస్ గారి నుంచి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు ఆర్ఎంఎల్ఏ గారి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దాని నిమిత్తం అక్కడ ఒక మనిషిని పెట్టి ఈ ఫైల్స్ అన్ని పరిశీలి చేసి అత్యధికమైన మనసు వచ్చేలాగా ఈ నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడుని కూడా తీసుకుగా ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎవరికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు కోమిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ఈ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతకు ముందు పనిచేసిన వైసీపీ ప్రభుత్వంలో చౌక డిపో సరుకులను ఇంటింటికి అందజేసేందుకు వినియోగించిన వాహనాల సిబ్బంది నేటి ప్రభుత్వంలో వచ్చిన మార్పుల వల్ల ఉపాధిని కోల్పోయారని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ సిబ్బందికి ప్రత్యామ్నాయం చూపెట్టకుండా పాత వ్యవస్థను రద్దు చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా వారిని పట్టించుకోవాలని కారుమూరి కోరారు. ప్రవేశపెట్టిన ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందే విధంగా 9,220 వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వాహనాలు వచ్చిన తర్వాత ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే రేషన్ చేరి వాటిని తీసుకుంటంలో చాలా చక్కగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికి ముందే మెసేజ్ పంపించేవారు మేము వస్తున్నామని. అలాగే లైన్ ఎక్కువ ఉంటే ఆ ఇంటి దగ్గరే కాబట్టి జనం దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని ఎక్కడా కూడా ఇచ్చేదంటే 1,45,00,000 ఈ కార్డులున్న ఈ రాష్ట్రంలో. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలను విశేషంగా ప్రభావితం చేసి సాహిత్యంలో విప్లవ శంఖం పూరించిన మహాకవి శ్రీశ్రీ వ్రాసిన మహాప్రస్థానం కావ్యం 75 ఏళ్లిన సందర్భంగా తణుకులో ఆయన అభిమానులు సోమవారం ఘన నివాళులర్పించి ఆయన గొప్పతనాన్ని కీర్తించారు. ఈ మేరకు పట్టణంలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న శ్రీశ్రీ విగ్రహానికి సంఘ సేవకులు కోడేరి ఆంజనేయులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ పనిచేసిన అభ్యుదయ రచయితల సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు కవి బిఎస్వి ప్రసాద్ మాట్లాడారు. 1950వ సంవత్సరం జూన్ నెలలో వెలుగు చూసిన మహాప్రస్థానం ఇప్పటి వరకు 40 సార్లు పునఃముద్రణ అయ్యిందని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన మహాప్రస్థానం గత 75 ఏళ్ల ఆధునిక తెలుగు కవిత్వానికి చుక్కానిలా నిలిచిందని పేర్కొన్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదని ప్రతిజ్ఞ కవితలో శ్రీశ్రీ స్పష్టం చేసినట్లు ప్రసాద్ వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం అధికమయ్యే కొద్దీ సమాజంలో భౌతిక విధానం పెరగాలి, కానీ రాజ్యం భావవాదాన్ని పెంచి పోషిస్తోంది. అందుకే పరిస్థితి 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుంది. కులమత సంఘర్షణలని భావవాద వికృత క్రీడలు, వీటికి విరుగుడు లౌకికవాదమే అంటూ మిదావ్యాధి కవితలో శ్రీశ్రీ భావవాదాన్ని నిలదీసి ప్రశ్నించారని ప్రసాద్ విశ్లేషించి చెప్పారు. మామంటావా అంతా మిథ్యంటావా, నా ముద్ర వేదాంతి ఏమంటావు అని నెగ్గదీసి ఎద్దేవా చేశారని వివరించారు. దేశ చరిత్రల కవితలో చరిత్రకు శ్రీశ్రీ శాస్త్రీయ అర్థాన్ని చెప్పారని కవి శ్రీ ప్రసాద్ చెప్పారు. ప్రజాకవి శ్రీశ్రీ జోహార్, ప్రజాకవి శ్రీశ్రీ జోహార్, ప్రజాకవి శ్రీశ్రీ జోహార్, ప్రజాకవి శ్రీశ్రీ జోహార్, శ్రీరంగం శ్రీనివాస్ గారు జోహార్, శ్రీరంగం శ్రీనివాస్ గారు జోహార్, శ్రీరంగం శ్రీనివాస్ గారు జోహార్, శ్రీరంగం శ్రీనివాస్ గారు. తెలుగు సాహిత్యం యొక్క చరిత్రలో శ్రీశ్రీకి ముందు ఒకటి తర్వాత ఒకటి అనేటువంటి నినాదం ఏర్పడింది. నిజంగానే శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక విద్యుత్ సంచలనం, మహాప్రభంజనం, ఒక సునామీ, ఒక భూకంపం. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. పాండవుల రోజున స్వర్గానికి వెళ్ళటానికి గొప్ప ప్రయాణం చేశారు. ప్రస్థానం అనేటువంటి పదం అప్పటి నుంచి ప్రారంభమైంది. అలాగే సమసమాజ స్థాపన కోసం శ్రీశ్రీ ప్రారంభించినటువంటి కవితా ప్రస్థానమే మహాప్రస్థానం. ఆ ప్రస్థానంతో పాటు శ్రీశ్రీ మనల్ని కూడా నడిపించుకుని వెళ్ళాడు. మార్క్సిజాన్ని అంటే సమసమాజ స్థాపనకై ఉద్దేశింపబడినటువంటి మహత్తరమైనటువంటి సిద్ధాంత గ్రంథం డాస్ క్యాపిటల్, అది మార్క్సిజం. మార్క్సిజం యొక్క సిద్ధాంతాల్ని లోతుగా అధ్యయనం చేసి సమగ్రంగా ఆవిష్కరించినటువంటి భారతీయ కవులు, ప్రపంచ కవులు ఎంతోమంది ఉన్నారు, కానీ శ్రీశ్రీలాగా అంత గాఢంగా ఆవిష్కరించినటువంటి కవులు ఒకరు లేరు. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి అంటే సమసమాజ స్థాపన వైపుకని అర్థం. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులో చావండి, రక్తం వండే శక్తులు నిండి యువకుల్లారా రండి. న్యాయవాది కౌరు వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరో న్యాయవాది పిట్టా శ్యాముల్, శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి దక్షిణామూర్తి, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు, గవర్నమెంట్ రిటైర్డ్ ఉపాధ్యాయులు కోట రామప్రసాద్, న్యాయవాద గుమస్తాల సంఘం ప్రధాన కార్యదర్శి ఏమన సిద్ధేశ్వర ప్రసాద్, సామాజిక న్యాయ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ ఆ నగరంలోనే జరిగిన సభలో ప్రశంసాపత్రంతో పాటు గోల్డ్ మెడల్ ట్రోఫీని ఈ విద్యార్థి అందుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత అనపర్తి ప్రకాశ్రావు విజేత షణ్ముఖ సంతోష్ను అభినందించారు. అలాగే స్కూల్ ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.